నేను ఇన్ఫర్మేషన్తో పెద్ద ఎక్కువ ఏమంటారు దాన్ని ఏమంటారు అబ్బుర పడిపోయాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈ రోజుల్లో మనకి చాలా హ్యాండీగా అయిపోయింది. ఇన్ఫర్మేషన్ చెప్పడం అనేది ఒకప్పుడు చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండదు కదా. ఎప్పుడైతే ఈ అంతర్జాలం వచ్చేసిన తర్వాత, లేదంటే మీకు రకరకాల మాధ్యమాలు వచ్చేసిన తర్వాత, ఎనీథింగ్ ఇస్ జస్ట్ వన్ క్లిక్ అవే. సో మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మరి ఇన్ఫర్మేషన్ కంటే ఇంకేం ఎక్కువ చెప్పాడంటే ఇందులో అనుభూతి చెప్పాడు. అంటే ఆ సినిమా తీసినప్పుడు వాళ్ళు పడిన కష్టాలు, ఒకే సెట్లో 2 సినిమాలు తీయటం, దానికి సెట్లు ఎలా మార్చుంటారు. అలాగే మూకీల టైం నుంచి టాకీల టైంలో కష్టపడిన నటీమణులు వాళ్ళు. నాకు సింగింగ్ మెరుగైన సినిమా గుర్తొచ్చింది వెంటనే. అంటే మూకీ టైంలో ఒక పెద్ద హీరోయిన్ గొంతు బాగోకపోవడం మూలంగా టాకీ టైంలో బాగోకపోవటం. సో ఇలాంటి అంటే మనలో ఉన్నటువంటి ఒక ఆ నోస్టాలజిక్ ఏరియాలోకి వెళ్ళి దాన్ని ట్యాప్ చేయగలిగేలా ఒక పరిశోధనాత్మక గ్రంథం రాయటం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆరుద్ర రాసిన సమగ్రాంధ్ర సాహిత్యానికి ఎక్కువ విలువ రావడానికి కారణం ఏంటంటే ఒక కవి పండితుడైతే ఉండే అడ్వాంటేజ్ ఆయన వాడుకున్నాడు. అలాగే ఒక రచయిత ఒక పిహెచ్డి గ్రంథం రాస్తే ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో అది ఫస్ట్ లో ఉందని నాకు అనిపించింది. సో అంటే నాకు తెలిసి నా అనాలిసిస్ చెప్పమంటే నేనైతే ఈ పుస్తకం గురించి అది చెప్తాను. ఎందుకంటే జయదేవ స్వతహాగా ఒక కాలమిస్ట్ మాత్రం కాదు, అంతకు మించిన వాడు. అంటే ఖచ్చితంగా ఒక రచయితకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నవాడు. కానీ అలాంటి వాడు ఎందుకు ఒక సమగ్రమైన సంపూర్ణమైన రచన ఇన్నేళ్ల పాటు చేయలేదు అనేటువంటిది నాకు క్వశ్చన్ ఉంది లోపల. ఎందుకంటే అతను ఏదైనా ఒక విషయాన్ని అతను ఆవిష్కరించే విధానం కానీ, లేదంటే అతను మాట్లాడే విధానం కానీ చాలా ఆథెంటిక్ గా ఉండాలి. హరికృష్ణ గారు చెప్పినట్టు చాలా ఆథెంటిక్ గా చెప్పగలడు ఒక విషయాన్ని. అలాంటి వాడు, ఇంత ఆథెంటిక్ గా చెప్పగలిగిన వాడు, ఇంత ధార ఉన్నవాడు ఎందుకు పుస్తకం రాయట్లేదు? ఎందుకు ఒక కథ అంటే అతను ఫస్ట్ రీల్ అని చెప్పి ఒక పరిశోధనాత్మక గ్రంథం రాయాల, తెలుగు టాకీ తాలూకు కథ చెప్పాడు మనకి. సో యాక్చువల్లీ ఇది ఒక నవల లాంటి పుస్తకం. సో మీరు చదవటం మొదలు పెడితే, మీరు పొద్దున కూడా చదవటం మొదలు పెడితే దాదాపుగా ఒక 2-3 గంటల్లో మీతోటి ఒక 300 పేజీల పైన చదివించేస్తుంది. అందుకనే ఇది ఒక 500 పేజీల పుస్తకం మీకు ఎవరికి అనిపించదు. సో చాలా స్వాభావికంగా అతనిలో ఉన్నటువంటి రచయిత తాలూకు లక్షణాలు బేసిక్గా వాళ్ళ ఫాదర్ టైం నుంచి, రెంటాల గోపాలకృష్ణ గారి టైం నుంచి ఉన్నవన్నీ, అలాగే వాళ్ళ అక్కగారు రచయిత్రి. సో ఆవిడ రాసిన పుస్తకం కూడా చదివాను నేను. ఆవిడ కూడా ఒక పుస్తకం ఇచ్చారు. వీళ్ళందరూ రాశారు, కానీ ఇతను ఎందుకు రాయట్లేదు అనేటువంటి క్వశ్చన్ నేను అడగలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఎందుకు రాయట్లేదు అని అడగను. ఎందుకంటే నన్ను కూడా వాళ్ళు ఎదురు అడుగుతారండి. నేను 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమా రాస్తున్నాను అడుగుతారేమోనని నేను ఎవరిని ఏమి అడగను. సో అందుకని ఒక రచయితకు ఉండే బద్ధకం ఇంకొక రచయితను గుర్తుపట్టగలరు కాబట్టి నాకు అతనుకున్న బద్ధకం నాకు తెలుసు. సో అయితే బద్ధకం కంటే కూడా ఏంటంటే భయం. మనం చెప్పే విషయం ఖచ్చితంగా బాగా చెప్పి తీరాలి, అందులో తప్పులు ఉండకూడదు అనేటువంటి భయం ఎక్కువ. తరచి చూసుకునే చాదస్తం మేబీ పరిశోధన చేసే ప్రతి వారికి ఉంటుంది అనుకుంటాను. రచయితకు కొంత అజ్ఞానం అవసరం జయదేవ. అందుకని కొంత అజ్ఞానంతో ఎక్కువ పుస్తకాలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఏదైనా చెప్పగలరు. ఇప్పుడు చూడండి, నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా. పుస్తకం 200 పేజీలు చదివి 600 పేజీలు చదివిన వాళ్ళ మాట్లాడుతున్నాను చూసే, ఎక్కడ పుస్తకం లోతుల్లోకి వెళ్ళకుండా, అది తెలివితేటలు అట్లా ఉండాలి. సో అందుకని జయదేవ్ గురించి ఇంకా చెప్పాలంటే, నాకు సినిమాలంటే అంత పిచ్చున్నవాడిని నేను చూడాల. అంత పిచ్చున్న ఒక కాలమిస్ట్ని కానీ రివ్యూ చేసేవాడిని కూడా చూడాల. నేను ఇంకా ఎప్పుడైనా బద్దకించి పొద్దున్నే లేవలేక, లేదంటే ఇంట్లో బాగా సినిమాకి వెళ్ళడం మానేస్తున్నాను. కానీ అతను నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి శుక్రవారం 2 to 3 మధ్యలో ఫోన్ కాల్ వస్తుంది. అతనికిను ఏమంటారు దాన్ని, వేణుగోపాల్ది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆ థియేటర్లో ఉండి ఖచ్చితంగా సినిమా చూసే ఫోన్ చేస్తారు నాకు. అంటే వీళ్ళకున్నంత ఆ సినిమా మీద ఉన్న ప్రేమ, ఆ విపరీతమైన అనురాగం, అలాంటి వాళ్ళు సినిమా గురించి రాస్తే ఎంత ఆథెంటిక్గా ఉంటుందో ప్రూవ్ చేశాడు జయదేవ్. అండ్ ఇతని దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే, ఇంకా చాలా గొప్ప సినిమాల తాలూకు రివ్యూలు కానీ, లేదంటే విమర్శనాత్మక గ్రంథాలు కానీ, లేదంటే సినిమాల మీద అతని అభిప్రాయాలు కూడా, అతనిదైన అభిప్రాయాలు, అవన్నీ రైట్ అవ్వాలని కూడా నేను కోరుకోవట్లా. తప్పైనా పర్లేదు, కానీ కొన్ని తప్పులు కూడా గొప్పగా చెప్పేవాళ్ళు కావాలి మనకి. మనకి వెస్ట్రన్ సాహిత్యంలో చాలా ఉంటాయి అలాంటివి. ఏది చాలా వైల్డ్గా చెప్పగలుగుతారు హిస్టరీని కానీ, లేదంటే పరిశోధనాత్మక విషయాలు కానీ.
అలా చెప్పే రచనలు మన తెలుగులో లేదని నా ఫీలింగ్. సో అలాంటి పుస్తకాలు ఎన్నో రాయగలిగినాడు. ఎందుకంటే ములపూడి వెంకటరమణ గారి తోడుకోడల గురించి రివ్యూ రాయమంటే నినాదించు ముందు కాస్త నిదానించమందు అని రాసేట హెడ్డింగ్. ఎంత అందంగా పెట్టారు చూడండి. అందులో చివరిలోకి వచ్చేసరికి సడన్ గా ఏమంటారు, దాన్ని సమిష్టి వ్యవసాయం, వ్యక్తి వ్యవసాయం గురించి మాట్లాడతారు. ఈ సినిమాకి దానికి కథానికి సంబంధం ఏమైనా సినిమా పేరు మీద తోడుకోడలు పెట్టావు నువ్వు, అందుకని ఏదైనా నినాదం చేసేదని కాస్త నిదానంగా ఉండేవాడిని. ఎంత చక్కటి చొరకేశాడు చూడండి. అంటే విమర్శ కూడా అంత అందంగా చెప్పగలిగిన ఆయన కూడా సినిమా రంగం మింగేసింది అనుకోండి, అది వేరే విషయం. సో అందుకని జగదేవ్ కూడా సినిమా రచయిత అయ్యేలోపు ఇంకో కొన్ని పుస్తకాలు రాస్తే కనుక తర్వాత ఆటోమేటిక్గా ఎలాగే మింగేస్తాం కాబట్టి సో అలాంటి ఇంకా ఎక్కువ పుస్తకాలు రాయాలని, ఎక్కువ సమయాన్ని పుస్తకాలు రాయటంలో కూడా గడపాలని. ఎందుకంటే ఈ రికార్డు కూడా, ఎందుకంటే చరిత్ర గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళ చరిత్ర తర్వాత వాళ్ళు కూడా తెలుసుకోవటం చాలా అవసరం. అది పుస్తకాల ద్వారానే సాధ్యం అవుతుందని. సో అందుకని ఈ పుస్తకాలు జరిగే చోట, ఈ పుస్తకాలు అందరూ కొనుక్కునే చోట మాట్లాడడం అంటే, ఇంతమంది జనాలు పుస్తకాలు కొనుక్కోవటానికి రావటం, పుస్తకాల గురించి మాట్లాడుకోవటం అంటేనే ఇది ఒక 9-10 గంటగా మనం మాట్లాడుకోవచ్చు. సో దీన్ని, ఈ ట్రెడిషన్ ని ఇంకా 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 ముందుకు నడపడానికి వీలైన నేను జయదేవిని ఈ స్టేజ్ ద్వారా నేనేం కోరుతున్నానంటే, నా లైబ్రరీలో ఒక హారిజాంటల్ కాలం నిండిపోయే పుస్తకాలన్నీ మీరు రాయాలని. సో విజయ్ కుమార్ గారు ఎదుర్కొన్న మీకు హెచ్చరిక పంపిస్తూ, నాకు ఇష్టమైన మరి కవి అఫ్సర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆయన ఇప్పుడు జస్ట్ ఈ పుస్తకం ఊరికే ఓపెన్ చేస్తే అందులో ఆత్మహత్య తప్పించుకున్నవాడు ఒకటి కనిపించింది. నాకు సడన్గా అది చూడగానే నాకు అనిపించిందంటే వెంటనే వాడేస్తున్నాను అనుకోకండి మీరు. వాళ్ళ అక్క చేత హత్య తప్పించుకున్నవాడు జయదేవ. ఎందుకంటే ఆవిడ బెదిరించి మరీ పుస్తకం రాయించింది కాబట్టి వాళ్ళ సోదరి మన ఇద్దరి చేత హత్య కాపాడకుండా తప్పించుకున్నారు. జయదేవకి ఈ పుస్తకం ఆ విలువను కూడా ఇచ్చింది, ఆ గౌరవాన్ని కూడా ఇచ్చింది. సో ఈ పుస్తకాన్ని మిగతా 300 పేజీలు చదివిన తర్వాత కొన్ని బాగోలేని విషయాలు కూడా నేను చెప్పాలని కోరుకుంటూ, ఎందుకంటే అతను నా సినిమా గురించి చెప్తూ ఉంటాడు కాబట్టి మన కక్ష తీర్చుకునే అవకాశాలు తక్కువగా వస్తాయి. అందుకని ఎవరినైనా కూడా కథ చెప్పాలని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే వాళ్ళ కథ చెప్పినప్పుడు మనం జడ్జి అవచ్చు, వాళ్ళు లాయర్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా తీసేటప్పుడు నా లాయర్ని మీరు అందరూ జడ్జిలు కదా. సో అతను కూడా ఎక్కువ పుస్తకాలు రాసి నాకంటే తక్కువ స్థాయిలో ఉండాలని, అతని పుస్తకాలు వాటిని సమీక్షించే ఉత్తమ స్థాయిలో నేను ఉండాలని, ఉన్నత స్థాయిలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో నా సన్మాయస్కుడు అండ్ నా స్నేహితుడు కాబట్టి అతనికి నా అభినందనలు చెప్తూ, ఇంకా వృద్ధిలోకి రావాలి ఇలాంటి మాటలు బాగోవు. ఎందుకంటే నా డబ్బు తెల్లబడిపోయి అతని చుట్టూ తెల్లబడిపోయింది, ఇలాంటి మాట్లాడకూడదు కాబట్టి అతను జస్ట్ అభినందనలతో సరిపెడుతుంది దీన్ని. చాలా ఆనందకరమైన సాయంకాలం ఇక్కడ గడపగలిగినందుకు ఎంఎస్కు విజయ్ కుమార్ గారికి ముఖ్యంగా నా కృతజ్ఞతలు చెప్తూ, ఎందుకంటే ఈ ఫంక్షన్ రావడం వల్ల నాకు 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, నా మిత్రుడు